హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ ప్రపంచంలో. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ఫ్రూట్స్ నేమ్స్ ఎవరికైనా తెలిసి ఉంటే కనుక ఆ నేమ్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. ఇది లోపల ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇది ఇలా మనము లైక్ సపోటా తినుంటారు కదా, అలా తీసుకోవచ్చు అనమాట. బట్ పైన వచ్చేసి పీలు సపోటాకు వచ్చేసి చాలా పలుచగా ఉంటుంది, ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. దీన్ని తునిక్కాయలు అని అంటుంటారనమాట. ఇవి తెలంగాణలో బాగా దొరుకుతాయి. చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా. ఓన్లీ సమ్మర్లో మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. నా కోసం మా అన్నయ్య తీసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా మిస్ అయ్యాను. ఇది ఒకటి చేత్తో తీసుకొని తినే పద్ధతి చూసాం కదా, అలా కాకుండా చేత్తో అది కొంతమందికి ఎలా తినాలో కూడా తెలియదండి. ఈ కాయలు కొంతమందికి తెలియవు అనమాట. సో అందుకే నేను ఇప్పుడు ఇక్కడ ఎలా తినాలనేది కూడా షేర్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు తిని ఎన్ని రోజులైంది ఇవి, ఎందుకంటే నేనైతే తిని చాలా రోజులైందండి. మళ్ళీ ఇప్పుడే దొరికాయి నాకు. ఇవి దొరకడం కూడా ఒక లక్ అనమాట. నేను వచ్చానని తెలిసి మా అన్నయ్య నా కోసం తీసి దాచిపెట్టి మరీ తెచ్చి ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్. కాకపోతే కొంచెం వెయిట్ చేస్తుంది. ఇలా స్పూన్తో కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ తిన్న వాళ్ళకి ఆ టేస్ట్ బాగా అర్థమవుతుంది. ఒకసారి అందరి కోసం గుర్తు చేస్తున్నాను, తెలియని వాళ్ళకి ఇది తెలియజేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.